ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతివైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు. పరిశుద్ధమైన నీ నామానికి వందనాలు. నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఇక్కడ నీ ఆత్మ సంచారాన్ని ఉంచినందుకు వందనాలు. ప్రత్యేకంగా నాయన అందరి చుట్టూ, ఈ లేఖనం వింటున్న వారందరి చుట్టూ అగ్ని వంటి నీ ప్రాకారాన్ని ప్రతిష్ఠ చేస్తున్నా. ఒక్క అడుగు నాయన, ఇదిగో నీ వెనుక ఇంకొక అడుగు వేయగలగడానికి కృప చూపండి. ఇంకొక సంగతిలోనికి, ఇంకొక నాయన ఆత్మ మూలములోనికి, నాయన అంతర్ముఖంలోనికి తోడుకుని వెళ్ళమని వేడుకుంటున్నాను. చదవబడి నీ మాట నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. మమ్మల్నందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. ఈ మాట నేరుగా మా మనస్సుల్లోనికి, బుద్ధుల్లోనికి, ఆలోచనల్లోనికి, అంతరంగములోనికి నాయన చొచ్చునట్లు కృప చూపమని మాత్రము ప్రార్థయపడుతూ, ఇదిగో నాయన మాలోనికి నీ జీవాన్ని పంపించండి. నీ జీవము మమ్మను స్వస్థపరిచి బాగు చేయనట్లు అయా నీ లేఖనములలో నాయన నీ ఆత్మస్వరములోనికి దయతో మమ్మల్ని తోడుకొని వెళ్ళమని, ఆత్మస్వరం మాలోనికి తోడుకొని వెళ్ళమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాంశాలు చదివేటప్పుడు ఎట్లా ఉంటదంటే, చాలా గంభీరమైనటువంటి పోలికలతో పోలుస్తున్నటువంటి అంశంలా ఉంటుంది. అంటే నిజానికి చూపించే సినిమా ఒకటి ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ మీనింగ్ ఇంకోటి ఉంటుంది. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇద్దరు తోటికోళ్ళు అత్తగారి ముందు మాట్లాడుకున్నట్టు. ఈ మాట ఆ తోటికోళ్ళకి అర్థమవుద్ది, ఆవిడ మాట ఈవిడికి అర్థమవుద్ది, మధ్యలో కూర్చున్న అత్తగారికి అర్థమవుద్ది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అలా ఉపయోగించి మాట్లాడతారు. ఏదో విషయాన్ని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అత్తగారి యొక్క బుద్ధిని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడతారు. ప్రకటన గ్రంథం కూడా అంతే. భక్తునికి భగవంతునికి మధ్య జరుగుతున్న సంభాషణ. మూడో ఓడు వచ్చి తలపెట్టి విన్నాడు అనుకోండి, వాడికి అర్థం కాదు. అయితే ఈ ప్రకటన గ్రంథంలో మొట్టమొదట రాయించినటువంటి ఒక చిన్న మాట మీద మీ మనసుని తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అంత్యకాలంలో ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మాట ఇది. ఆ మాట ఏంటంటే, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సెంటెన్స్ ఒక అర్థంలా అనుకుంటే గనక, ఈ అర్థం దగ్గరికి నేను పెడితే నాకు అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత, మీరెళ్తే మీకు అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను బట్టే అతని యొక్క ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రత్యక్షతను బట్టే ఆ వ్యక్తి యొక్క ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక బండ గుర్తు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది అనుకుంటారు పెద్ద పెద్ద ప్రవక్తలకు ప్రత్యక్షపరచబడుతుంది, పెద్ద పెద్ద దైవజనులకు ప్రత్యక్షపరచబడుతుంది, లేకపోతే చాలా భక్తితో ఉన్నవాడికి ప్రత్యక్షపరచబడుతుంది, లేకపోతే చాలా భక్తి చేసినోడికి మాత్రమే ప్రత్యక్షపరచబడుతుంది అని ఒక దురభిప్రాయంలో చాలా మంది ఉంటారు. వాళ్ళకి మాత్రమే ప్రత్యక్షపరచబడుతుంది, నాలాటోడికి ప్రత్యక్షపరచబడాలంటే సాధ్యం కాదు, నేను చాలా కష్టపడాలి, చాలా శ్రమ పడాలి, చాలా ఉపవాసం ఉండాలి, చాలా సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలనేసి అనుకుంటా ఉంటారు. ఈ మాట పచ్చి అబద్ధం. ఈ ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే, దేవుడికి ఇష్టలైన వారికి అనుగ్రహించబడుతుంది. దేవుడు నిన్ను ఇష్టపడితే నీకు అనుగ్రహించబడతా ఉంటది, లేదా నీవు ఈ ప్రత్యక్షత గురించి దేవుడిని అడిగితే ప్రత్యక్షపరచబడతా ఉంటది. ఈ ప్రత్యక్షతను బట్టే నీకు బైబిల్ అర్థం అవుతా ఉంటుంది, ఈ ప్రత్యక్షతను బట్టే లేఖనం అర్థం అవుతా ఉంటుంది. ఈ ప్రత్యక్షత అనేది ప్రకటన గ్రంథంలో స్టార్టింగ్ లో ఎందుకు రాశాడంటే, అసలు ఈ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలంటేనే ఈ కళ్ళజోడు పెట్టుకోవాలి అన్నారు. ఈ కళ్ళజోడు పెట్టుకోకుండా నువ్వు ప్రకటన గ్రంథం మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి చదివావు అనుకో, నీకు అర్థం కాదు. ఈ ప్రత్యక్షత లేకుండా ఈ వాక్యాన్ని ఆ చివరి నుంచి ఈ చివరికి వీడి కంటతా చెప్పగలిగిన స్థితి వచ్చినా కూడా ఆ వాక్యం వాడికి అర్థం కాదు. ఎందుకని చాలా మందికి ప్రత్యక్షత అనుగ్రహించబడలేదు, లేదా వాళ్ళకి అర్థం కావటం లేదు అనే విషయాన్ని వైపు కాసేపు మనసును పెట్టమని చెప్తున్నారు. ఒక అమ్మ వాళ్ళ పిల్లగాడిని కేకేసి చెప్తా ఉంటది, తప్పు నాన్న,
ఇట్లా ప్రవర్తించకూడదు, నీకు వయసు వస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇలాగ బుద్ధిలో ఉండాలి అని వాడికి చెప్తాడు. వాళ్ళ అమ్మ ముందు వాడు చాలా వినయుడుగా, చాలా విధేయుడుగా, చాలా నమ్రతగా ఉంటాడు అన్నమాట. కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాడేసాలు వాడేస్తున్నాడు. ఒకానొక రోజున వాళ్ళ అమ్మకి ఆ విషయం తెలిసింది. ఆ పంచాయతీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. వాళ్ళ అమ్మకి వాడి మీద చాలా కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ తిట్టేంటి, వాళ్ళ అమ్మ ఒక మాట ఖచ్చితంగా తిడతారు. ఆడవాళ్ళందరూ తిట్టేది పశువా అంటారు. మనిషికి పశువుకి తేడా ఏంటి గ్రహించలేకపోవడం. ఆ సెంటెన్స్ అంటే వాడు ఏదో చెప్తాడు, వీడు వింటాడు, ఆ గేది వింటది, కానీ అది చాలా దర్జాగా హైవే మీద నడుస్తుంది. పశుప్రాయులకు దేవుని యొక్క ప్రత్యక్షత ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పశుప్రాయులకు దేవుని యొక్క ప్రత్యక్షత ఉండదు. అందుకనే ఆ ప్రాయంలో నుంచి ప్రభువా నన్ను లాక్కిరా, బయటికి లాక్కిరా అని చెప్పి ఒక ప్రవక్త బిగ్గరగా అరుస్తున్నటువంటి మాటే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నటువంటి మాట. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఈ మనుషుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా నా వంటి మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానం పొందలేదు. ఇక్కడ ఒక సెంటెన్స్ ను ఒక వివరణ ఇచ్చేసాడు ఈయన పేరు ఆగూరు. విచిత్రం ఏంటి తెలుసా, ఇతను ఒక ప్రవక్త అంటే అర్థం ఏంటి, దీర్ఘదర్శి అని. జరగబోతున్న సంగతులను చెప్పగలిగిన వాడు, అవసరమైతే దేవునితో మాట్లాడగలిగిన వాడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి చూపించేవాడు అని అర్థం. ఆ దీర్ఘదర్శి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ ప్రత్యక్షత నీకు అర్థం కావాలి, లేకపోతే నీకు రావాలి అని అంటే గనక ఈ 3 సంగతులు నీ జీవితంలో కనబడాలి. ఒకటి వివేచన, నరులకున్న వివేచన నాకు లేదు అన్నాడు. అతడు ఏ స్టేజ్లో చెప్తున్నాడు, పశుప్రాయుడుగా ఉన్న స్టేజ్లో చెప్తున్నాడు. అంటే నరుడు ఏదైతే వివేచిస్తాడో, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, ఇది ఈ విషయం, ఇది నీ సంగతి అని అతడు సంగతులను, పరిస్థితులను వివేచిస్తాడో, ఆ వివేచన జంతువుకి ఉండదు. అందుకని అది పశుప్రాయం. ఆ ప్రాయంలో వాడికి ఏం చెప్పినా అర్థం అవ్వదు. ఈ వివేచన అటువంటి పరిస్థితి అంటే ఈ యొక్క వర్క్ షాప్ నీలో జరగాలి, వివేచన వర్క్ షాప్ జరగాలి, అందులోనూ జ్ఞానాభ్యాసము జరగాలి. 3వ సెంటెన్స్ ఏంటి, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం కావాలి. ఈ 3 సెంటెన్స్లు, ఈ 3 క్రియలు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రత్యక్షతకి. ఈ 3 సెంటెన్స్లు చాలా ఉపయోగం అండి. చాలా మందికి ఇది అర్థం కాదు. ఎందుకంటే జ్ఞానాభ్యాసము చేసుకున్న వాళ్ళను కానంటే, జ్ఞానాన్ని అభ్యసించడం అంటే తర్ఫీదు చేయటం, లేకపోతే 10 సార్లు ఇంపోజిషన్ రాసినట్టుగా దాన్ని అలా నెమరు వేసుకోవడం. ఒక పాటను ప్రాక్టీస్ చేసినట్లుగా, ఒక పాటను పూర్తిగా ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఆ రాగం గమకాలు రావో, అలాగా ఆ పాటని వాడు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా జ్ఞానాభ్యాసం కూడా కావాలి. జ్ఞానాభ్యాసం ఎటు కుదురుతుంది? అది ఎవడని చెప్తాడు వచ్చి, హే ఇలాగా అని చెప్తాక ఎవడని ఉంటుందా? జ్ఞానాభ్యాసం అంటే ఎట్లాగా అభ్యసించాలి, ఎలా అభ్యసిస్తే జ్ఞానాభ్యాసం చేసినట్టు? జ్ఞానాభ్యాసం అంటే దేవుని యొక్క నడకను పరిశీలన చేయి. జ్ఞానాభ్యాసం అంటే దేవుని యొక్క నడకను పరిశీలన చేయి. వాడు దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని అహరోనును జత ఇచ్చి, అహరోనును తీసుకెళ్లి మీరిద్దరూ ఫరో మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ కర్ర కింద పడేయండి, ఇది పాము అవుతుంది, అప్పుడు మీరు చెప్పండి ఇశ్రాయేలు ప్రజల్ని యెహోవా పంపించమంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు అని చెప్పండి అని చెప్పిన దేవుడే అతడు మీ మాట విండు సుమా చెప్పండి అని. మోషే అహరోను అక్కడికి వెళ్ళి అలాగే చేస్తారు. ఆ మంత్రగాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఫరో మహారాజు దేవుడు చెప్పినట్టుగా కఠినం అవుతాడు, పంపించాడు. మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ప్రార్థన చేయండి అని నాకులాంటి చెప్తాడు. ఇక్కడ వీడంటనే ఇంత లావుగా ఉబ్బిపోయి ప్రార్థన చేస్తే మొత్తం జరిగిపోద్దన్నమాట అని చెప్పి వాడి ఇంటికి వెళ్ళి గంట చేస్తాడు, అరగంట చేస్తాడు, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాడు, తెల్లారి తలుపు తీసి చూస్తాడు,
ఏం జరగలేదేంటిరా, ఆయన అలా చెప్పాడు ప్రార్థన చేయమని, ఏం జరగట్లేదేంటి, ఇలాగే ఉంటది. పామైంది అక్కడి వరకు జరిగింది నిజమే, మరి ఫరో ఎందుకు కఠినం అయిపోతున్నాడు? ఫరోని కఠినం చేసేటప్పుడు నన్ను పంపడం దేనికి? ఇక్కడే ఉంటది మిస్టరీ అని. ఫరోని కఠినపరిచే దేవుడు మోషేని పంపించే దేవుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మోషేని పంపించేది ఎందుకు పంపిస్తున్నాడో అందుకు పంపిస్తున్నాడు, ఫరోని కఠినం ఎందుకు చేస్తున్నాడో అందుకు చేస్తున్నాడు. ఫరో మహారాజుని కఠినం చేయడానికి ఒక మంచి కారణం ఏంటంటే, సకల రాజ్యాలు దేవుని యొక్క మహోన్నతత్వాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాదు. ఎక్కడో ఎరుకో కోట మీద చిన్న ఇల్లు మీద కట్టుకుని అక్కడ ఉండి వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ స్త్రీ దేవుని గురించి వినేటంతగా ఫరో మహారాజు హృదయ కఠినత్వం దేవుని యొక్క ప్రభావాన్ని అంత దూరం తీసుకెళ్ళి, నీకొచ్చినటువంటి కష్టం, నీకు శ్రమ వచ్చి రావచ్చేమో కానీ ఆ కష్టం వెనుక దేవోద్దేశం అనేది ఒకటి ఉంటది. ఇలా అధ్యయనం చేయడమే జ్ఞానాభ్యాసం అన్నమాట. ఇలా అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు, నాకు బోధపడలేదు అని అనిపిస్తా ఉంటది. అలా బోధపడలేదు అని అనిపించినప్పుడు సంఘంలో పెద్దవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు డౌట్ వచ్చింది కదా, చిన్నపిల్లల్లా అడగొచ్చు, ఏం ప్రాబ్లం లే. నాకు ఇప్పటికీ డౌట్ వస్తే నేను ఓఫీర్ గారిని అడుగుతా, నాకు ఇప్పటికీ డౌట్ వస్తే ప్రసాద్ గారిని అడుగుతా, నాకు ఇప్పటికీ డౌట్ వస్తే నేను మోకరించి ప్రార్థన చేసి అక్కడ దేవుణ్ణి అడుగుతా. అడగండి, తప్పేం లేదు. ఈ అభ్యాసము చేయడం వల్ల నీకేమవుతుందంటే ప్రత్యక్షత అనేది అనుగ్రహించబడతా. ఈ అభ్యాసం కలిగిన వాడికి దేవుని యొక్క ప్రత్యక్షత చాలా విపులంగా అర్థం అవడానికి అవకాశం. ప్రకటన గ్రంథం అంతటిని ప్రత్యక్షపరుస్తా ఉంటే ఆ 7 సంఘముల దూతకు ఇలాగు రాయము అని అంటూ ఉంటేనే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని అంటా ఉంటేను, ఈ మాటలు అర్థం కావడానికి చాలా మంది క్రైస్తవులకి ప్రత్యక్షత లేకపోవడం వల్ల విషం ఉద్భవించినటువంటి సందర్భాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్న ఏ మాట అయినా సరే నీకు ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షత కాకపోతే నీవు దేవుని చూడలేవు, దేవుని స్పష్టంగా తెలుసుకోలేవు. అలా తెలుసుకోకపోతే నీకు అసలు దేవుని యొక్క గ్రంథం అర్థం కాదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, చూడండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? గుడ్డితనం ఎవరు కలుగు చేయాలి? సాతాను కలుగు చేయాలి. చీకటి కలుగు చేసింది అంటాడేంటి? ఇతడు చాలా దూరం వెళ్ళి మాట్లాడతాడు, విశ్వంలోకి వెళ్ళి మాట్లాడతాడు. ఏదేను తోటలో సర్పానికి గుడ్డితనం కలుగు చేసి దానికి ఆశ పుట్టించి అసలు విషయం దానికి కనబడకుండా ఒక అబద్ధాన్ని చూపించి ఆ పాము తన శరీరాన్ని అప్పగించేలాగా దానికి ఒక గుడ్డితనం కలుగజేసింది. విశ్వంలో సాతానికి గుడ్డితనం కలుగజేసింది. దేవుని యొక్క ప్రభావాన్ని కనుపరచకుండా తనకి ఏదో వైభవం జరుగుతుందనేటటువంటి భ్రమను కలుపరిచి ఆ సాతానికి గుడ్డితనం కలిగజేసింది కూడా చీకటి. ఈ కాలంలో మనుషులందరిలో చాలా మందికి గుడ్డితనం కలుగజేస్తుంది కూడా చీకటే. ఈ గుడ్డితనం రావడం వల్ల ఏమవుద్ది? సెంటెన్స్ కంటతా వస్తుంది కానీ భావం నీకు గోచరం కాదు. ఈ మాట నువ్వు చదువుతా ఉంటావు, చాలా సార్లు చదువుతా ఉంటావు, కానీ దైవజనుడు వివరిస్తున్నప్పుడు అవును కదా ఈ మాట ఇలా ఉందే, నేను ఎందుకు ఇన్నిసార్లు చదివాను నాకు అర్థం కాలేదని. అంటే ఎంతకాలం నీకేముంది? కన్నులకు ఒక పొర ఉండిపోయింది కాబట్టి నీకు అర్థం కాదు. ఈ కన్నులకు పొరలుండిపోయినటువంటి తరంలో ఉన్న చాలా మంది, ముఖ్యంగా అంత్యకాలంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నటువంటి సందర్భంలో, గ్రంథాలు విప్పబడబోతున్నటువంటి సందర్భంలో, ముద్రలు విప్పబడబోతున్నటువంటి సందర్భంలో, భూమి మీద దేవుని కార్యాలు నెరవేరడానికి కావలసిన ఆ 70వ వారం ప్రారంభం కాబోతున్నటువంటి సమయంలో ప్రత్యక్షత లేకుండా, దేవుని యొక్క ప్రత్యక్షత నీవు కలుగజేసుకోకుండా, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానాన్ని నీవు పొందకుండా నీవు ఇప్పటికీ కూడా చిన్న పిల్లోడు చేసినట్టు ప్రార్థన చేసావనుకో, ఏమనాలి నిన్ను? నేను ఇలా ఉన్నా చచ్చిపోతా, ఇంకా బాబాతికినా చచ్చిపోతా, నేను ఇంతకన్నా దిగజారిపోయినా చచ్చిపోతా, నేను ఇంతకన్నా ఉన్నతంగా పోయినప్పుడు చచ్చిపోతా. భవ సంబంధమైన విషయాల మీద ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి. లిమిట్ దాటి మనసు పెట్టకూడదు. లిమిట్ దాటి మనసు పెడితే ఏమో తెలుసా? మమకారం పెరుగుద్ది. మమకారం పెరిగితే ఏమవుద్దో తెలుసా?
స్వార్థం పెరిగితే ఏమవుతుందో తెలుసా? ఆక్రమించుకోవాలి, దక్కించుకోవాలి, సొంతం చేసుకోవాలి, అవన్నీ నేనే అనుభవించాలి, నా పిల్లలు అనుభవించాలి అనేటటువంటి పరిస్థితిలోకి పోతాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అరచు పిల్ల కాకులను మీరు ఎప్పుడైనా చూసారా? వాటికి ఆహారం ఇచ్చువాడను, అవి వడకము, కొట్లలో పోయవు, కానీ ఆ సొలొమోను సహితము అలంకరించబడినటువంటి రంగులతో అవి అలంకరించబడినటువంటి పూలు ఉన్నాయి, చూసావు ఎప్పుడైనా? అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ ఏ పూట ఆహారం ఆ పూట దానికి వస్తుంది. ఎప్పుడైనా గమనించావా నువ్వు? పైనున్న వాటినే వెతకుడి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు. వెతకవలసినటువంటి ప్రత్యక్షతను వెతకూడనటువంటి విషయాలు వెతుకుతూ దేవుని రాజ్యానికి నేను సిద్ధపడిపోతున్నాను సుమా అని అంటే ఎలా ఉంటుందంటే, ఒక చంటి పిల్ల వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నాను తెలుసా అన్నట్టు ఉంటుంది. దాన్ని చూసి ముద్దు పెట్టుకోవాలో, దాని మాట విని నవ్వుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. లేఖనాల యొక్క ప్రత్యక్షతలోనికి ఇప్పటికీ కూడా నీవు అడుగు వేయకుండా, జ్ఞానాభ్యాసం చేసుకోకుండా, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నీవు కనీసం అభ్యాసం చేయకుండా ప్రత్యక్షతలోనికి వెళ్ళిపోయినట్టుగా భ్రమపడిపోతున్నావేమో. చాలా ప్రత్యక్షత ఉంటుందండి. ఈ గవాక్షాన్ని ముట్టుకుని ఒక్కసారి ఒక వాక్యాన్ని ఇలా తడితే ఆ వాక్యం చేసేటటువంటి శబ్దము నీవు వినగలుగుతూ ఉన్నప్పుడు పరలోకం నీకు దర్శనం అవుతా ఉంటుంది. చాలా మందికి ఆ దర్శనం కాదు, ఎందుకో తెలియదు. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ శబ్దములో ఉన్న అంతర్ముఖం మనకు అర్థమవుతా ఉంటుంది. అది చాలా దూరం తీసుకెళ్తా ఉంటుంది. దాని వెనక వెడుతున్నప్పుడు యోహాను ఎలాగైతే ఎక్కి తీసుకెళ్తూ ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఎక్కువ అని యోహాన్ని నడిపిస్తూ ఉంటుందో, ఆ వాక్యం వెనకాల నడుస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం అలా తీసుకెళ్తా ఉంటుంది. ప్రత్యక్షత అంటే చెప్తున్నాను. ఈ వాక్యాన్ని చదివి, ఈ వాక్యం నాకు సంబంధించింది, ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది, ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యం నాకు సంబంధించింది కాదు, ఈ వాక్యాన్ని చదివి ఇది ఫలానా వ్యక్తికి సంబంధించింది, కరెక్ట్గా అతడే అని అతనికి సంబంధించిందని ఇలాగ తింగర చదువు చదివితే నీకేది అర్థం కాదు. ఏం మాట్లాడుతుంది ఇది అని ఇలా చెవి పెట్టి వినడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే అర్థం అవుతానికి అవకాశం. చాలా విచిత్రమైన మాట మాట్లాడతాడు. ఇదే యోహాను పత్రిక 1వ అధ్యాయంలో జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో అంటాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో అంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? ఆదంటే పర్వతములు పుట్టక మునుపు, భూమిని దాని మట్టి మైదానములు కలుగజేయక మునుపు ఎక్కడికి వెళ్ళాడు? ఎవ్వడు కలగనప్పుడు దాకా. అక్కడ ఏముంది అది అర్థం కావాలి కదా. ఇతడికి ఏం కనబడింది అనేది అతను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. నేను చదువుకుంటూ పోయాను. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెను. ఏ వాక్యం గురించి? వాక్యం అంటే శబ్దము అంటే వినబడుతుంది, అది కనబడదు. దాన్ని చూడడానికి ఉండదు, వినడానికి మాత్రమే ఉంటుంది. ఆ శబ్దము ఏ సౌండ్ చేసిందో ఆ సౌండ్ గురించి అక్కడ ఏమైందో అది నేను మీకు చెప్తున్నానని చెప్పు. ఆ శబ్దము గురించి ఆది నుండి ఏది ఉన్నదో అంటే ఏ వాదన ఉన్నదో, ఏ విషయం దాన్ని బలపరుస్తోందో, ఏ విషయం దాన్ని అంగీకరిస్తోందో, ఏ విషయం దాన్ని విభేదిస్తోందో, ఇవన్నీ సంగతుల గురించి విశ్వంలో జరిగిన ఒక మహా పంచాయతీ గురించి చెప్తున్నాడు ఆ ఒక్క చిన్న సెంటెన్స్. ఏం జరిగింది ఆ పంచాయతీ? అతనికి ఇవ్వడం ఏంటి, నేను ప్రథముడను అని వచ్చింది పంచాయతీ. అతను ఎలా ప్రథముడు అవుతాడు? కొంతమంది అతని మీద వాదన పెట్టారు. అరే ఆ పరలోకానికి నేను అర్హుడను, నాకు ఇవ్వాలి ఆ పరలోకం, ఆ సృష్టిస్తున్న లోకానికి నేను అని చెప్పి సాతాను ముందుకొచ్చి అక్కడ విభేదాన్ని పెట్టడం మొదలు పెట్టాడు. పెద్దల సభలో అతనికి ఎట్లా ఇస్తారయ్యా, నీకెందుకు ఇవ్వాలి, యేసుక్రీస్తుకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి పంచాయతీ మొదలు పెట్టారు. పెద్దలకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఇతనికి ఎందుకు ఇవ్వాలి లేదా ఇతనికి ఎందుకు ఇవ్వకూడదు అనేటటువంటి పంచాయతీ. నాకెందుకు ఇవ్వాలో తెలుసా? ఇందులో 3వ వంతు నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎవడు ఎక్కువైతే వాడికి ఇవ్వాలి కదా, అది అతని విషయం. కాదు. సత్యమును గూర్చినటువంటి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సృష్టించినటువంటి వాక్యం అతడు అంటాడు. అయితే దేవుడు నన్ను కలుగు చేశాడు ప్రథమంగా అంటాడు అతడు. లేదయ్యా, నన్ను కలుగు చేశాడు ప్రథమంగా అంటాడు ఈయన. అందుకని ఆ సామెతల గ్రంథంలో ప్రప్రథమముగా నన్ను కలుగజేశాను అనే సెంటెన్స్ రాశాడు. ఇదే వచనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను.
ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? సింహాసనం మీద కూర్చుని కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని పంచాయతీ నిర్వహిస్తున్నటువంటి ఈ 24 పెద్దలు కూడా అప్పుడు వాళ్ళకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. లేదు 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 లేదు, మొత్తం సృష్టించిన ఆయన ఈయనే, అర్థమవుతుందా అని చెప్పి పంచాయతీ పెద్దలు మొత్తం ఒక్కసారిగా తమ కిరీటాలను తీసి ఆయన పాదాల దగ్గరేసి సింహాసనం మీద నుంచి లేచి మోకరించి సాష్టాంగపడి నమస్కారం చేసేటటువంటి స్థితికి వెళ్ళారు వీళ్ళు. ఆ జీవవాక్యమును గూర్చి ఆదిలో జరిగినటువంటి ఆ సంగతి నేను విన్నాను అని చెప్తాడు యోహాను భక్తుడు. నేను చదివింది ఒక మాటేనా? అయితే అతను చూసిన సంగతి మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేనంటాను, మీరెందుకు చూడలేకపోతున్నారు ఈ సంగతులు అంట. చూడడానికి మీకు అడ్డేంటి? దేవుడి దగ్గరికి వెళ్ళారు, దేవుడు నిలబడి ఎందుకు చూడలేకపోతున్నావు, ఎందుకు వింటలేదు నా మాట అన్నాడు అంటే ఏం చెప్తారు? సమాధానం చెప్పాలి కదా. ఆ మాట చెప్పవలసినటువంటి బాధ్యత మీదే సుమా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో అంటే అది ఇప్పటికీ ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఇదే యోహాను అతను సువార్త పత్రికలోకి వెళ్తే గనక ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పుకుంటూ వస్తా ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఈయన మొదలుకెళ్ళిపోతాడు. ఈ జ్ఞానాభ్యాసము చేసేటటువంటి ప్రక్రియ ఈ కాలంలో నీకు చాలా అవసరం. ఏదో నేను వాక్యం చదువుతున్నాను, నేనేదో బుడబుడంకాయలాగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఇప్పటికీ బాగానే ఉన్నాను, నేను ఇప్పటికీ ఇలాగే ఉన్నాను, చక్కగా నేను ఆశీర్వదించబడుతున్నాను, చక్కగా నేను వర్ధిల్లుతున్నాను అని భ్రమపడబాకండి. హబక్కూకు గ్రంథంలోకి వెళ్తే అతను చెప్పేటటువంటి స్టేట్మెంట్, చెప్పేటటువంటి భక్తి స్థితిలోనికి రావాలి. ఎందుకంటే నాకు ఇది ముఖ్యం కాదప్ప, నాకు ఇదే ముఖ్యం కాదు, నాకు ఆ జీవవాక్యమే ముఖ్యము అని నీవు అనుకున్న రోజున ఆ జీవవాక్యమే నీ దగ్గరకి సమస్తమును సమకూర్చి తీసుకొచ్చి పెట్టుద్ది. ఎందుకంటే అది దానికి సాధ్యం. దీనికి సాక్ష్యం ఎవరంటే ప్రసంగి గ్రంథమే చెప్తారు. అదృష్టవశము చేతను కాలవశము చేతను అని చెప్తాడు. అదృష్టవశము చేతను కాలవశము చేతను. ఆ కాలం అనే వ్యక్తే నా వాడైనప్పుడు నాకు ఏది అడ్డుగా వస్తుంది? ఆ కాల స్వరూపుడే నా దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే ఆ కాల స్వరూపుని దగ్గర నేనున్నప్పుడు నాకు ఎదురొచ్చేది ఏముంటది? నేను ఎక్కడ జీవిస్తున్నాను? నీకు అర్థమవుతుందని నేను చెప్పే లాంగ్వేజ్. మనం జీవిస్తున్నాం కానీ దేవుని దగ్గర ఎట్లా భక్తి చేస్తున్నాం అనే చెప్తాను. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడ్డా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిన సంగతి వేరు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి సంగతి వేరు. దేవుడు ఏదో సంగతి నాకు చెప్పాలనుకుంటూ ఉన్నాడు, ఒక విషయం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు. నేను వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం నాకు ఏదో విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం, ఒక సంగతి చూపిస్తాం, ఒక విషయాన్ని చూపిస్తాం, ఓ మాట నాతో చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాను. కానీ నేనేం వెతుకుతున్నానంటే నాకున్న సిచ్యువేషన్ బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్న అనారోగ్యాన్ని బట్టి, నాకున్న ఇబ్బందిని బట్టి, నాకున్న లేమిని బట్టి, నాకున్న సోన్ బట్టి నేను వాక్యం దగ్గరికి వెళ్ళి దానికి ఏదన్నా మంచి మాట దొరుకుద్దా, దానికి ఏదన్నా మంచి మాట దొరుకుద్దా, దానికి ఏదన్నా సంబంధించిన మాట దొరుకుద్దా అని చూసుకుని దానికి సంబంధించిన మాటలాగా ఏదైనా అనిపిస్తే వెంటనే దాన్ని అండర్లైన్ చేసుకుంటావు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు, బాగానే ఉంది. అసలు దేవుడు చెప్పేది నువ్వు వినాలి కదా. నీకు ఇబ్బంది ఉంది, ఏదేదో బాధలు ఉన్నాయి, ఏదో ఉన్నాయి, ఇదేమి తప్పని అంటలేదు, దీని గురించి అడగొద్దని అంటలేదు. నాన్నని ఎలా అడగాలనేది చెప్తున్నాను. ముందు నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న ఏం చెప్తున్నాడో నువ్వు ముందు విను. ఆ సంగతి విన్న తర్వాత నాన్న చేయి పట్టుకుని ఈ బాధ తట్టుకోలేకు, ఎందుకో నేను అసలు ఓర్చుకోలేకపోతే ఆ భుజం మీద, నాన్న భుజం మీద చేసి, లేకపోతే ఆయన మోకాళ్ళ మీద తలబెట్టి నేను తట్టుకోలేకపోతున్నాను, ఒకసారి నా చేయి పట్టుకోవాలి అని అడిగావనుకో, ఏ తండ్రి చెల్లించకుండా ఉండగలుగుతాడు? ఏ తండ్రి తోసివేయగలుగుతాడు? అసలు నువ్వు తండ్రి చెప్పేది వినకుండా ఏనాడైతే వాక్యం నీతో మాట్లాడాలనుకుంటుందో, ఆ శబ్దము నీతో మాట్లాడాలనుకుంటుందో, ఆది నుండి ఏది ఉండేనో అది నీకు ప్రత్యక్షపరచబడాలనుకుంటుందో, ఆ ప్రత్యక్షతను నీవు చూడడానికి ఏమాత్రం ఇష్టపడకుండా నీ సొదే చెప్పుకుని, నీ గొడవే చెప్పుకుని, నీ బాధే చెప్పుకుని నువ్వు వెళ్తే ఎప్పటికొస్తుంది నీకు ఈ ప్రత్యక్షత అనే సెంటెన్స్ నీ జీవితంలో?
ఎప్పటికి వస్తుంది? అసలు ఈ ప్రత్యక్షత వస్తేనే కానీ ఈ ప్రకటన గ్రంథం అర్థం కాదు. ఈ ప్రత్యక్షత వస్తేనే కానీ అసలు ఈ బైబిల్ గ్రంథం అర్థం కాదు. ప్రత్యక్షత వస్తేనే కానీ ప్రతి మాట నీకు అర్థం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కొన్ని మన మీదకి వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటాయి సుమా. ఒక వాక్యం వచ్చి నీ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటది. అయ్యా, నేను ఆ ఊర్లో వెళ్ళా, సువార్త పరిచర్య చేశా, కరపత్రాలు పంచా, నాకు ఎదురుగుండా వచ్చినప్పుడు ఈ వ్యక్తికి నేను కరపత్రం ఇచ్చి చెప్పా, ఆ ఊరు నుంచి వచ్చేసేటప్పుడు నా కాళ్ళు అక్కడ దులిపేసి వచ్చేసా. దేవుడు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? నీ దగ్గరకు వచ్చిందా? ఈ లేఖనం నీ దగ్గరకు వచ్చిందా? వచ్చింది. నువ్వెందుకు వినలేదు? నెక్స్ట్ అడిగే ప్రశ్న. నేను అంటాను, వాళ్ళ దగ్గరకు మాత్రమే ఈ ప్రశ్నలు వెళ్తాయని అనుకోబాకండి. నీ దగ్గరకు కూడా వస్తాయి. నీ దగ్గరకు కూడా ఈ ప్రశ్నలు వస్తాయి. నిన్ను అడుగుద్ది ఖచ్చితంగా. ఈ మాట నీ దగ్గరకు వచ్చిందా అని అడుగుద్ది వాక్యం. వాక్యం అంటది, నేను వెళ్ళాను ప్రభు. చదివింది ఆ పిల్ల? చదివింది ప్రభు, నన్ను చదివింది. మరి ఎందుకు వెళ్ళా? అప్పుడు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను. అందుకని నేను వాక్యం కాదు కానీ నా బాధ వినడానికి, నా బాధ చెప్పుకోవడానికి వచ్చాను. నేను బాధ గురించి ప్రార్థన చేశాను అని చెప్తావా? నీకెంత బాధ ఉన్నా సరే, ఎంత పర్వతం ఉన్నా సరే, బాగా గుర్తుపెట్టుకోండి ఈ సెంటెన్స్. నీకెంత బాధ ఉన్నా సరే, ఎంత పర్వతం ఉన్నా సరే, కాలం నీ వశమైతే, కాలం నీ వశమైతే, ఏ గురుడు, శుక్రుడు, అంగారకుడు, కుజుడు వాళ్ళందరూ గేట్ బయట ఉండొచ్చు. ఎందుకని? కాలాధిపతి లోపల ఉన్నాడు కాబట్టి, గణాధిపతి లోపల ఉన్నాడు కాబట్టి, దాని కట్లను విప్పగలిగినటువంటి వ్యక్తి నీ దగ్గర సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి, ఆయన నీ సింహాసనం మీద కూర్చుని ఉండగా నువ్వు ఈ కట్లిప్పు ఆ కట్లిప్పు అని అవసరంలా. నేను అంటాను, ముందు ఆయన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టు, ఆ తర్వాత నీ గొడవ చెప్పుకుందువు గాని. నువ్వేం చేస్తావు తెలుసా? గడపలో నిలబెట్టి గొడవ చెప్తావు. అరే, నన్ను లోపలికి రానివే, తలుపు తీ ముందు, నేను లోపలికి వస్తే మొత్తం సెట్ చేస్తా, లోపలికి రాని నన్ను అడుగుతా ఉంటాడు ఆయన. కానీ ఈవిడేం చేస్తుంది? తలుపు దగ్గర కూర్చుని గొడవ పెట్టు, లోపలికి రానీదు. లోపలికి నువ్వు ఎప్పుడైతే రానివ్వకుండా వాక్యాన్ని అడ్డుకుంటూ ఉన్నావో, ప్రత్యక్షతను అడ్డుకుంటూ ఉన్నావో, ఆ యొక్క స్థితిని నీవు అడ్డుకుంటున్నావో, దేవుని యొక్క కార్యం నీలో జరగకుండా నీవే ఆటంకపరుచుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా భక్తి చేయాలండి. చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు తెలియదు. కానీ భగవంతుడు నా హృదయ సింహాసనం మీద కూర్చుండాలని ఆకర్షించండి, ఆహ్వానించండి, కూర్చోబెట్టండి. ఒకవేళ కూర్చోబెట్టడానికి నీ హృదయంలో ఏదైనా ఆటంకము అడ్డుగా కనబడుతుంటే దాన్ని తీసేయండి, చీపిరి కట్టతో తుడిచేయండి. గణాధిపతి ఇక్కడ కూర్చో, కాసేపు నీ పాదపీఠ దగ్గర కూర్చుని నీ కాళ్ళు ఒత్తుతండి. నీకు సేవ చేసుకుంటాను నేను, కాసేపు నీకు మాత్రమే సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నీతో కాసేపు గడపాలనుకుంటున్నాను, ఇక్కడ కూర్చో అని భగవంతుణ్ణి ఆహ్వానించేటటువంటి మంత్రం ఒకటి హైందవ గ్రంథంలో ఉంటుంది. అవాహయామి అని మొదలెడతారు. అంటే భగవంతుని ముందు రమ్మంటారు. అలా పిలిచేటటువంటి మంత్రం బైబిల్లో గ్రంథంలో కూడా ఉంటుంది. రీసెంట్ గా ఓఫీర్ గారు రాసిన పాట, ఎదుటివాడితో యుద్ధం చేయడానికి దిగి రమ్మన్నారా, నా ఇంటికి రా, నా లోనికి రా అని నువ్వు పిలవగలిగినప్పుడు ఆ ప్రత్యక్షత నీ వెనక నడుచుకుంటొచ్చు. నువ్వు లేఖనాన్ని 100 సార్లు చదువు, 100 ఏళ్ళు చదువు, 25 ఏళ్ళు చదువు, 30 ఏళ్ళు చదువు, దీంట్లో ఉన్న ప్రభావం నీలోనికి రాదు. ఎందుకంటే ప్రత్యక్షత లేకపోతే నీకు లేఖనం అర్థం కాదు. ప్రత్యక్షత కోసం ఏమాత్రం పాటు పడకుండా, ప్రత్యక్షత కోసం ఏమాత్రం నీవు జ్ఞానాభ్యాసం చెయ్యకుండా ఉంటే గనక నీకు అది ఎప్పటికీ అర్థం కాదు. ఏ స్థితిలో నీవు ఉన్నావో, నీ భక్తి స్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఏ స్టాండర్డ్ లో నీ భక్తి జీవితం కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను ఎప్పుడు చెప్పేటటువంటి ఎగ్జాంపుల్ మరలా చెప్పు. ఒక మహారాజు వచ్చాడు, ఆ ఊర్లో జనాలందరినీ చూశాడు. చాలా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉన్నారు. మహారాజు వాళ్ళని చూసి చలించిపోయాడు. ఓ రోజు చాటింపేశాడు, మరి ఎవరికి ఏది కావాలో వచ్చేది తీసుకుంటా. ఊర్లోంచి జనాలందరూ బెలమంటూ వచ్చారు. వచ్చినప్పుడు, ఏరా ఏ ఊరు నీది? నాది పలానా ఊరండి. ఎక్కడుంటావు నువ్వు? పలానా చోట అండి. ఏంట్రా నీ బాధ? తట్టుకోలేకపోతున్నానండి అప్పులు. మరి ఏం చేయమంటావు? నాకు కొంత డబ్బు ఇస్తే అప్పులు తీసుకుంటా. వాడికి డబ్బులు ఇచ్చి పంపించాడు. ఇలాగే ఎవడికి కావాల్సి వచ్చింది వాడు అడుగుతున్నాడు, పట్టుకెళ్ళిపోతా ఉన్నారు. ఒకడు బంగారం అడుగుతున్నాడు, ఒకడు వస్త్రాలు అడుగుతున్నాడు, ఒకడు ఆరోగ్యం అడుగుతున్నాడు, ఒకడు ఇబ్బందులు అడుగుతున్నాడు, అన్ని పట్టుకెళ్తా. ఈలోపు పరిగెత్తుకుంటూ ఒక్కోడు అర్జెంటుగా వచ్చాడు. సగం స్నానం చేసి ఉన్నాడు. ఆడొచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, యారా ఏం కావాలి, ఎందుకు వచ్చాడు? సార్, స్నానం చేస్తున్నప్పుడు జగ్గు నీళ్ళతో కింద అడిపోయింది సార్, బదలైపోయింది, ఒక జగ్గు ఇప్పించు అని. రాజుగారితో సహా అక్కడ ఉన్నటువంటి సభికులందరికీ మతిపోయింది. ఎవరి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు, వాడికి అర్థమవుతుందా?
రాజుగారు ఆడంక చూసి కరెక్ట్ గానే అడుగుతున్నావు నువ్వు అని అడిగాడు. అవును సార్. బట్టలను కేకేసి ఆడుకో జగ్గు ఇప్పించాడు. వాడు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, సార్ నాకేం వద్దు సార్, నీతో ఉంటాను చాలు ఉండి అని అడిగాడు. రాజుగారు సరిగా ఆలోచించుకుని అడుగు అన్నాడు. వద్దు సార్, నాకు ఊరొద్దు, ఇవన్నీ వద్దు, నేను నీతో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. సరే అన్నాడు. ఇందులో గొప్పోడెవడు? కథలో నీతిలో గొప్పోడెవడు? జబ్బు తగ్గాలనుకున్నాడు గొప్పోడు, ఆస్తిపరుడు అవ్వాలనుకున్నాడు గొప్పోడు, ఇవన్నీ కావాలనుకున్నాడు గొప్పోడు, అందరికన్నా గొప్పోడు జగ్గడిగినాడు. నేనంటాను కాలవశుడు. కాలమే నీ మనస్సులో సింహాసనం వేసి కూర్చోవాలి. అప్పుడు ఏ గ్రహం నిన్ను అడ్డుకుంటుందో చూద్దాం, ఏ గ్రహం నిన్ను కట్టగలుగుతుందో చూద్దాం. ఈ కాలవశుణ్ణి అంటే ఈ కాలము యొక్క రూపమైనటువంటి భగవంతుణ్ణి, ఆ సృష్టిని మొత్తం సృష్టించినటువంటి వ్యక్తిని మనస్సులోనికి వస్తే ప్రత్యక్షత నీకు వస్తుంది. అన్ని నీకు అర్థమవుతా ఉంటాయి. అర్థం కాలేదా? అక్కడ పాదాల దగ్గర కూర్చుని ఇది ఎందుకు అర్థం కాలేదని అడిగితే నీకు అర్థం. చాలా మందికి ప్రత్యక్షత కోసం ప్రార్థన చేసేటటువంటి అంత్యకాలంలోకి వచ్చిన ఇప్పటికీ ఏ చిన్న చెంబుల గురించి అడుగుతా ఉంటారు. ప్రత్యక్షత గురించి ప్రాధేయపడండి. భగవంతుని నాలోనికి రా ప్రభువా, నా మీదికి రా. నాకు ఇది అర్థం కావట్లేదు, నాతో కూర్చుని మాట్లాడు. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు, నాతో కూర్చుని మాట్లాడు. ఈ సిచ్యువేషన్ నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఏదో చూపించాలని చూస్తున్నావు, కాలంలో ఈ పరిస్థితుల్లో ఏదో చూపించాలని చూస్తున్నావు, నా ఒంటి మీద ఒక రోగం చూపిస్తున్నావు, ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు, దీని గురించి నేనేం ప్రార్థన చేయాలి? నా కుటుంబంలో విషయం కనబడుతుంది, ఇది నాకేంటో అర్థం కావట్లా, ఇది ఎందుకు చూపిస్తున్నావు, దీని గురించి నేనేం తెలుసుకోవాలి? నా పిల్లల విషయంలో కొంతమంది చాలా తేడాగా కనబడతా ఉన్నారు, వీళ్ళ గురించి నేను రోజు ప్రార్థన చేస్తా, అయినా ఎందుకో వీడు తేడాగా ఉన్నాడు, వీడి గురించి నేను ఏం అర్థం చేసుకోవాలి? ఇది ప్రార్థన చేసేటటువంటి వ్యవహారం. నేనేమడుగుతాను తెలుసా? ఇటు బాగుపడిపోవాలి ప్రభువా, ఇటుకి మంచి ఉద్యోగం చేయాలి ప్రభువా, ఇటు చాలా బాగుండాలి ప్రభువా కదా. నీ కొడుకు మీద నీకే ఆలోచన ఉందో ఆయన పిల్లోడి మీద ఆయనకి ఒక ఆలోచన ఉంటుందా ఉండదా? మరి ఎవరి ఆలోచన నెరవేరాలి? ఆలోచన నెరవేరాలంటే నాకు అర్థం కావాలి. ఫస్ట్ అర్థం కానంత వరకు నేను దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాను. నీకు అర్థమైతే గనక ఓకే ప్రభువా, ఇదిగో ఈయన్ని నీ చేతులకి అప్పచెప్పుకుంటా, నీ సొత్తిది, వీడి విషయంలో నేనైతే ప్రార్థన చేస్తున్నా, నీలో నిలవాలని కోరుతున్నా, నీలో బలపరచాలని కోరుతాను అని నువ్వు ప్రార్థన చేసేవాడు. కాలము నీ కార్యమును జరిగిచ్చుంది. కాలమే నీ కార్యాలు చక్కబెట్టుద్ది. జ్ఞానాభ్యాసం అంటే ఇదే చెప్తున్నాను నేను. కాలం నీ కార్యాన్ని చక్కబెట్టాలని నీవు ఆలోచన చేయాలి. దేవుని యొక్క లేఖనం నిన్ను చక్కబెట్టాలని నీవు ఆలోచన చేయాలి. అంత్యకాల సంభవాలకు సిద్ధపడడానికి దేవుని యొక్క మాట నిన్ను సిద్ధపరచాలంటే ఈ ప్రత్యక్షత నీకు కావాలి. ప్రత్యక్షత లేకుండా ఎవడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోలేడు. ప్రత్యక్షత కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్ముడు కావాలంటే యేసు రక్షకుడుగా రావాలి. యేసు రక్షకుడుగా రావాలంటే రాయ్య నాలోనికి నువ్వు పిలవాలి. కాబట్టి నీ మనస్సులో ఎవరున్నారు, ఏ స్థానంలో భగవంతుడికి నువ్వు విలువిస్తున్నావు, ఎంతవరకు ప్రత్యక్షత నీకు ఈ గ్రంథంలో కలుగుతోంది అనేది ఈ దినము నువ్వు ఆలోచన చేసుకుని ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని యొక్క ఉద్దేశం నీ మీద ఏం నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు, దాని వైపు మనసు పెట్టేటటువంటి బుద్ధి నాకు ప్రసాదించు ప్రభు అన్నాడు. ఇక సమయం లేదు, దేవుడు అస్సలు మీకు ఇంక సమయం లేదు. కాబట్టి ఇప్పుడే మీరు రెడీ అవ్వండి, దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవడానికి సిద్ధపడండి. ఇంకో అవకాశం భగవంతుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇంకోటి రావచ్చు, రాకపోవచ్చు. ఇదే సమయం, ఇదే తరుణం. ఖచ్చితంగా దేవుణ్ణి అడగడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలు నాకు అర్థం కావాలి ప్రభువా, ఇది అర్థం కావాలంటే నీవు నాలోనికి రా ప్రభు. ఈ మాట నాకు ప్రత్యక్షపరచబడాలి, ఇది నాకు అర్థం కావాలంటే నాలోనికి రా ప్రభు అని అడుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక.